వినుడు వినుడు సత్యసాయి దివ్య కథ, గొనుడు గొనుడు నిత్యమైన జీవసుధా. వినుడు వినుడు సత్యసాయి దివ్య కథ, గొనుడు గొనుడు నిత్యమైన జీవసుధా. 14 దాటిన మరునాటి ఉదయమే సత్యనిదురలేచి తలంటి స్నానమాడి తన వారినంత పిలచి కరచాలనమ్ము చేసి కలకండలు పుష్పాలను సృష్టించి ఇచ్చినంత ఇరుగు పొరుగు చూసి విస్మయాన్ని పొంద ఆ తండ్రి నమ్మలేక తంత్రం విధి అని ఎంచి కర్రనొకటి చేతబట్టి బెదిరించెను సత్యను. నువ్వు దేవతవా లేక దెయ్యమువా, చెప్పు నిజం లేదా మప్పు తప్పదింకా. ఇట్లు తండ్రి వచించగా సత్య పకపక నవ్వుచు విస్మయాంబుదిని మునుగా ఇట్లు వచించెను. నేనే సాయి బాబాను, షిరిడి సాయి బాబాను. నేనే సాయి బాబాను, షిరిడి సాయి బాబాను. ఆపస్తంభ సూత్రుడను, భారద్వాజ గోత్రుడను. మీ వంశీయుడు వెంకావధూత తన వంశములో జన్మించమని వరమడికెను నను తొలి జన్మమున. ఆ వర ప్రభావమీ అవతారం కావలసిన కనుడి. దీని యథార్థం అనుచును సత్య పూలు తీసుకొని భూమిపైన వెదజల్లగనే సాయి బాబాను అక్షరములు పూలమాలగా ఏర్పడెను. సత్యం శిరస్సు చుట్టూ వింతక దివ్య ప్రకాశం ఏర్పడెను. సత్యం మానవ మాతృడు కాడని చేసిరి చెనులు చేధ్వనులు. షిరిడి బాబా అవతారం ఈ సత్య సాయి అని అన్నారు. షిరిడి బాబా అవతారం, 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 షిరిడి బాబా అవతారం.